హలో అండి, వెల్కమ్ టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ 2. ఈరోజు మనం వెజిటబుల్ పోహా చేయబోతున్నాము. అయితే ఈ పోహాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు 1 or 2 బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకున్నారంటే మీ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పచ్చు. అదొకటే కాకుండా ఎప్పుడైనా డిన్నర్ లైట్గా తినాలనుకున్నా కూడా ఈ ఆప్షన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలతో పాటు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఆ నూనెలోనే వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని అవి ముక్కలన్నీ మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ మెత్తపడడానికి ఒక 6 to 8 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పోహాని అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిపైన కొంచెం నిమ్మరసం అలాగే పచ్చి ఉల్లిపాయలు చల్లుకున్నారంటే హెల్దీ అండ్ టేస్టీ పోహా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.